హలో ఆల్. మేము యాదగిరిగుట్ట వెళ్ళాము. మార్నింగే దర్శనం బాగా అవుతుంది, తొందరగా అయితే ఇంకెక్కువ మంది కూడా ఉండరు కదా జనాలు అని మార్నింగే తొందర బయలుదేరాము. 3 o'clock బయలుదేరాను. అక్కడికి వెళ్ళేసరికి 6 అయింది. ఓన్లీ హైదరాబాద్ టు యాదగిరిగుట్ట 3 hours పడుతుంది మనం వెహికల్లో వెళ్తే. టైమింగ్స్ 7:15 to మార్నింగ్ నైట్ 9:45 వరకు ఉంటుంది. అంటే 4కే ఓపెన్, కానీ అభిషేకం అవన్నీ పూజలు ఉంటాయి కదా, అవన్నీ అయిపోయాక భక్తులను మాత్రం 7:15కి అట్లా అలో చేస్తారు. మనకు మార్నింగ్ వెళ్ళామనుకో కొంచెం రష్ తక్కువ ఉంటుంది, లేట్గా వెళ్తే రష్ పెరిగిపోతుంది. మేము వెళ్ళి రిటర్న్ అయ్యేసరికి కూడా చాలామంది అయ్యారు చూడండి, చాలా ఎక్కువ అయిపోయారు. మేము మార్నింగ్ వెళ్ళడమే బెటర్ అయింది. ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వెలిసిన తర్వాత కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయంకు గుర్రం మీద వెళ్ళేవారట. మనకు అక్కడ గుర్రపు అడుగుల గుర్తులు కూడా కనిపిస్తాయి. కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళే వరకు అవి కనిపిస్తాయి చూడండి వెళ్ళేవారు ఎవరైనా. దారిలో ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది. యాదగిరిగుట్ట స్టోరీ గురించి మన వాల్మీకి రామాయణంలో ఉందంట, నాకు కూడా ఐడియా లేదు, విన్న దాని గురించి నేను చెప్తున్నాను. విభాండక ఋషి కుమారుడు ఋష్యంశృంగుడు, అతని కుమారుడు హదఋషి. తను నరసింహస్వామి భక్తుడంట. తనకు డైరెక్ట్గా ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టిందంట. ఆంజనేయ స్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామివారు ప్రత్యక్షమయ్యాడంట. ఆ స్వామి ఉగ్రరూపం చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని హదఋషి కోరగా స్వామివారు కరుణించి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చాడట. స్వామివారు నీకు ఏం కావాలో కోరుకో అంటే శాంతమూర్తి రూపంలో కొలువై కొండపై ఉండవని కోరాడట. ఆ విధంగా కొండపై కొలువు ఉన్నాడని నేను ఎవరో చెప్తే విన్నానండి, నాకు కూడా అంత తెలియదు, ఏదో నాకు తెలిసింది కొంచెం చెప్పాను. మనకు మెట్ల ద్వారా వెళ్తే శివాలయం కూడా కనపడుతుంది. లక్ష్మీ నరసింహస్వామి కన్నుల ముందే ఉండాలని స్వయంగా శివుడు వెలిశాడంట. మెట్ల ద్వారా ఎక్కి దేవుణ్ణి దర్శించుకుంటే మోకాల నొప్పి తగ్గుతాయని భక్తుల విశ్వాసం. బస్సులు కూడా కింది నుంచి పై గుట్టకి చాలా అవైలబుల్గా ఉంటున్నాయండి. 15 minutesకి ఒక బస్సు ఉంటుంది. మనకు వెళ్ళడానికి కూడా ఏ ప్రాబ్లం ఉండదు. నాకు హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట మధ్యలో స్వర్ణగిరి ఉంటుంది, చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయండి. వాటిని కూడా వచ్చేటప్పుడు దర్శనం చేసుకొని రావచ్చు. మనకు పై నుంచి చూస్తే కూడా కిందికి ఆ సిటీ మొత్తం కనిపిస్తుంది. యాదగిరిగుట్ట చూడండి ఎంత బాగుందో. కట్టడం కూడా చాలా బాగా కట్టారు, ఎందుకంటే టోటల్ సిటీ ఆ యాదగిరిగుట్ట చుట్టుపక్కల ఉన్న గుడి పైన నించొని మనం చూస్తే మనకు దూరంగా కనిపించేవి చాలా కనిపిస్తున్నాయి. అక్కడ లోటస్ టెంపుల్ కూడా కనిపిస్తుంది చూడండి. అసలు అక్కడ అంత ముందు ఉన్నప్పుడు ఆ లోటస్ టెంపుల్ కనిపించకపోయేది, ఇప్పుడు ఈ పైనుంచి చూస్తే లోటస్ టెంపుల్ కూడా కనిపిస్తుంది. నీట్గా ఉంది. పైన లైట్స్ కూడా అంటే ఇబ్బంది కలగకుండా ఉండడానికి ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉంది. ఆ రోజు ఆంజనేయ స్వామి భజన ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉండే మేము వెళ్ళిన రోజు, అందుకని చాలా బాగా అనిపించింది. మేము కూడా కొంచెం సేపు అక్కడే ఉండి అక్కడ జరిగే అన్నీ మంచిగా వీక్షించి వచ్చాము. మాకు వచ్చేటప్పుడు కూడా అక్కడే ఉండబుద్ధింది, రావాలని అనిపించలేదు, అంత పీస్ఫుల్గా అనిపించింది. వెళ్ళే దారిలో కూడా నీట్గా చుట్టూ మనకు చూడండి ఎలా కనిపిస్తున్నాయి రోడ్లు కూడా చాలా బాగా కట్టారు. నేను ఫస్ట్ టైం వెళ్ళడం, కొత్తది కట్టాక ఫస్ట్ టైం వెళ్ళడం. పాతప్పుడు చాలాసార్లు వెళ్ళాను, కొత్తగా ఫస్ట్ టైం. రిటర్న్లో కూడా ఫ్రీ బస్సే ఉంటుంది. గుట్ట కింది నుంచి పైకి, పైనుంచి కిందికి ఫ్రీ బస్సులే ఉంటాయి. అన్నీ సౌకర్యంగానే ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్